గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన దైవజనులకు, సంఘ కాపరులకు, అలాగే కార్యవర్గమంతటికి, అలాగే మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? అందరూ ఇక్కడ ఉన్నారా? హలో హలో మైక్ టెస్టింగ్. పోయిన శుక్రవారం ఒక ప్రత్యేకమైన దినం ఎవరికైనా గుర్తుందా? మర్చిపోయారా? స్నేహితుల దినోత్సవం. హల్లెలూయా. ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే గురించి నేను ఆల్రెడీ చాలాసార్లు సిద్ధపడి ఉన్నాను. అయితే దేవుడు ఈ దినాన్ని అధికత ఇచ్చాడు. ఎందుకంటే దగ్గరలో ఉంది కాబట్టి, పోయిన వారమే కాబట్టి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్నేహితుల దినోత్సవం గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, అసలు స్నేహితులు ఎవరు, ఎలా ఉంటారు, వాళ్ళతో మనం ఎలా ఉండాలి, దేవుడు ఎవరిని స్నేహితులు అని చెప్పాడు, ఈ విషయాల గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రియులారా. దయచేసి అందరూ కూడా తప్పనిసరిగా వినాలి, గుర్తుపెట్టుకోవాలి, మన హృదయంలో పదిలం చేసుకోవాలి. ఈ యొక్క వాక్యాన్ని కొంతమంది రాలేదు, ఈవేళ రాని వారు ఫోన్ చేసి అమ్మ చర్చికి వెళ్ళారు కదా, ఇవాళ ఏం చెప్పారంటే ఏం చెప్తారు? మార్టిన్ గారు అంటే చాలా బాగా చెప్పారండి, అలగొట్టేశారండి, అదండి ఇదండి అని చెప్తారు తప్ప ఎందుకు అసలు ఆయన ఏం చెప్పాడు, దేని గురించి చెప్పాడు అనేది మనం అసలు కంటెంట్ మర్చిపోతూ ఉంటాం. కాబట్టి నేను చెప్పబోయే మాట స్నేహితుని గురించి చెప్తున్నాను. ఎవరి గురించి? స్నేహితుని గురించి. నేను చెప్పేది ఇక్కడ బోధ కాదండి, టీచింగ్ అనమాట, టీచ్ చేయడం. దీన్ని మీరు అందరూ నేర్చుకోవాలి, మనమందరం నేర్చుకోవాలి, దేవుని వాక్యంలో బలపడాలి. హల్లెలూయా. సరే, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళక ముందు చాలా విషయాలు ఉన్నాయి. అయితే త్వరగా నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా. దేవుడు మొట్టమొదటిగా మనిషిని తయారు చేయకముందు దేవుని యొక్క ఆత్మ నీళ్లపై అల్లాడుచుండేను అని ఆదికాండంలో వ్రాయబడింది ప్రియులారా. అప్పుడు దేవునికి ఒక తలంపు వచ్చింది, సృష్టిని సృష్టిస్తే బాగుంటుంది, మరి ఆయన ఆత్మ అలాగ అల్లాడటం ఆయనకి ఇష్టం లేక ఆయన సృష్టిని సృష్టించాలని ప్రారంభించాడు. ఆయన ప్రారంభించి సృష్టి అంతా అయిపోయిన తర్వాత ఆయన అనుకున్నాడు, ఒక మనిషిని సృష్టించాలని అనుకున్నాడు పిల్లలు. ఎందుకోసం? ఇప్పుడు మనం ఒంటరిగా రూమ్లో కూర్చున్నాం అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది? ఎవడన్నా ఫ్రెండ్తో ఫోన్ చేసి మాట్లాడితే బాగుంటుంది. అనవసరంగా టైం వ్యర్థం చేసి కంటే ఒకసారి మన బాధ సాధకాలు షేర్ చేసుకున్నామని ఫోన్ చేస్తాం. అలాగే దేవుడికి కూడా మనసులో ఒక కోరిక కలిగింది, ఏంటంటే నాకు సహవాసం ఉంటే బాగుంటుంది, ఒక ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. మన భాషలో చెప్పాలంటే ఒక స్నేహితుడు ఉంటే చాలా బాగుంటుందని దేవుడు ఆలోచించాడు పిల్లలు. దేవుడు ఆలోచించి నేల నుంచి మట్టిని తీసి ఆ మట్టిని మనిషిగా చేసి ఆయన నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయను, అంటే నరుడు జీవము ఆత్మ కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన ఎవరో పక్కింటోళ్ళ రూపంలో తయారు చేయలేదండి మనల్ని, ఆయన స్వరూప్యములో మనల్ని తయారు చేసి ఉంటున్నాడు పిల్లరా. ఆయన పోలికలతో మనల్ని తయారు చేసి ఉంటున్నారు. మిమ్మల్ని చూస్తే ఎవరు కనిపించాలి? దేవుడు కనిపించాలి కదా. సరే, ఆ తర్వాత ఆయనకి స్నేహితులుగా ఉండటానికి, ఫ్రెండ్ ఉండటానికి అవ్వమ్మ గారిని తయారు చేశాడు. అవ్వమ్మ గారిని ఆదాము గారికి స్నేహితురాలిగా ఆయన్ని తయారు చేశాడు. ఓకే, తయారు చేసిన తర్వాత ఆయన అన్నది ఏంటంటే, ఆయన ప్రతిరోజు రావటం, వారితో సంభాషించటం, స్నేహం చేయటం, వారితో సంభాషించటం, చక్కగా కబుర్లు చెప్పుకునేవారంటే, సింపుల్గా చెప్పాలంటే. మన భాషలో చెప్పాలంటే సిస్టర్ రాత్రి వచ్చిన సీరియల్ చూసారా అని అడిగారు అనుకో, అప్పుడు ఏమంటారు? అబ్బా లాస్ట్లో అలా చేసి ఉండాల్సింది కదా అని చెప్పి ఈవిడ స్టార్ట్ చేస్తే ఆ సీరియల్ కాస్త గంట 2 గంటలు 3 గంటలు పట్టేస్తారు పిల్లలు. ఎందుకంటే
స్నేహితులు మాట్లాడుకోవటం ప్రారంభిస్తే నాన్ స్టాప్ అనమాట. ఎప్పటికీ అది అయిపోదు. అదే రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూర్చుని మన చంద్రబాబు గారు అలాగా, మన మోడీ గారు ఎలాగని ప్రారంభిస్తే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే నాన్ స్టాప్. ఎందుకంటే వారి యొక్క హృదయాలు కలిసాయి కాబట్టి. స్నేహితులుగా కూర్చున్నప్పుడు వారు మాట్లాడుకునే దానికి అంత ఉండదండి. అలాగే దేవాది దేవుడు కూడా మానవునితో స్నేహం చేయాలని ఆయన సృష్టించాడు. ఇలా సృష్టించి వారితో స్నేహం చేస్తున్నాడు. అంతా సజావుగా ఉంది, చక్కగా ఉంది. సాయంకాలం పూట దేవుడు వస్తున్నాడు, వాళ్ళతో కూర్చొని సంభాషిస్తున్నాడు, వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు, వాళ్ళతో స్నేహం చేస్తూ ఉన్నాడు. ఇలా ఈ లోపల సాతాను అవ్వమ్మ గారిని ఇది నిజమా అని చెప్పి డైలాగ్ సరిగ్గా మధ్యలోంచి స్టార్ట్ చేసి తనని అవును కదా ఇది నిజమా అని చెప్పి తనకి క్వశ్చన్ మార్క్ వచ్చింది. మీరు ఎవరైనా చెప్పగలరా క్వశ్చన్ మార్క్ ఏ విధంగా ఉంటుందో? క్వశ్చన్ మార్క్ ఏ విధంగా ఉంటుంది? క్వశ్చన్ మార్క్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇలా ఉండి ఇలా ఉంటుంది. అంటే అది పాము అని ఇలా ఉంటుంది కదా. ఎవరికైనా తెలుసా? తెలియదా? మర్చిపోయారు. క్వశ్చన్ మార్క్ అంటేనే అది ప్రారంభించిందే సాతానుతో క్రీడారు. సరే తను వచ్చి ఉత్తినే వెళ్ళిపోలేదు, డైలాగ్ వేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇప్పుడు దేవుని స్నేహితుడుగా కాకుండా ఎవరిని స్నేహితుడిగా కోరుకున్నారు? సాతానుని స్నేహితుడిగా కోరుకున్నారు. మంచి సాంగత్యం, దుష్ట సాంగత్యం మంచి నడవడికి చెరిపివేయను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు మనిషిని తయారు చేసి తన స్వారూప్యంలో చేసుకొని నీతో నేను స్నేహం చేస్తాను అని ఆయన వస్తే ఆదాము గారు అవ్వనే స్నేహం చేయమంటే అవ్వమ్మ గారు వెళ్ళి సాతానుతో స్నేహం చేసింది. ప్రియులారా, చేయడం వల్ల జరిగినటువంటి అనర్థం మనకు అందరికీ తెలుసు. ఈ రోజుని మనం ఈ విధంగా పాప కోపంలో మునిగిపోవటానికి కారణకులు మన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలే. కాబట్టి ఆ యొక్క స్నేహం దేవుడు కోరుకున్నది ఏంటంటే మనుషులతో స్నేహం కావాలనుకున్నాడు. సాతాను స్నేహితులుగా మారిపోయారు. ప్రియులారా, ఈ స్నేహంలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రత్యేకత ఏంటంటే దేవుడు మనిషికి ఒక ఆధిక్యతను ఇచ్చాడండి, స్పెషాలిటీ ఇచ్చాడు. ఏంటంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు, నా తల్లి నా తండ్రి ఉన్నారు. కానీ దేవుడు నన్ను ఎప్పుడు అడగలేదు నువ్వు ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులకి అందరిలో ఏ తల్లిదండ్రులు నీకు కావాలి ఎందుకు అని నాకు చాయిస్ ఇవ్వలేదండి. ఇచ్చాడా? మన తల్లిదండ్రులు ఎవరు కావాలో మనం కోరుకున్నామా? లేదు, కోరుకోలేదు. కానీ దేవుడే మనకి అనుగ్రహించాడు. అక్క చెల్లెలు కావాలని మనం కోరుకున్నామా? చెప్పండి. కోరుకోలేదు. కానీ దేవుడే పలానా సహోదరి నీకు సిస్టర్, పలానా సహోదరుడు నీకు బ్రదరు అని దేవుడు నిర్ణయించి ఇచ్చాడు. ప్రియులారా, అలాగే భార్య భర్తలకు కూడా మనం చూసుకుంటే భార్య భర్తలను కూడా దేవుడే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఉంటుంది. దేవుడు పరలోక రాజ్యంలో వివాహాలు చేశాడండి. కానీ మన భార్య ఎవరో మన భర్త ఎవరో మనకు తెలుసా? తెలియదు. అది కూడా దేవుడే మన కోసం ఏర్పాటు చేసి ఇచ్చాడు. పిల్లలు కానీ దేవుడు ఒక ఆపర్చునిటీ ప్రతి మానవుడికి ఇచ్చాడు. అదేంటంటే నీ యొక్క స్నేహితుడిని ఎన్నుకునేటువంటి బాధ్యత దేవుని చేతిలో పెట్టాడు. ప్రియులారా, హల్లెలూయా. ఆయన సెల్ఫిష్ కాదండి. ఆయన మనిషిని ఒక రోబోట్ లేక కమాండ్ చేసి నడిపించేటువంటి దేవుడు కాదండి. ఫ్రీడమ్ ఇచ్చాడు. నీ స్నేహితుడిని నువ్వు ఎన్నుకో, నీ స్నేహితుడిని నువ్వు చూస్ చేసుకో అని చెప్పి దేవుడు మనిషికి ఫ్రీడమ్ ఇచ్చాడు. ప్రియులారా, మన చేతిలో దాన్ని పెట్టాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే సరి అయినటువంటి స్నేహితుడిని ఎన్నుకోవలసిన బాధ్యత మన పైన ఉంది. 6 నెలలు స్నేహం చేస్తే వారే వీరవుతారు, వీరే వారవుతారు. మనకు అందరికీ తెలుసు కదండి. అయితే మోషే గారిని దేవాది దేవుడైన యెహోవా దేవుడు ఆయన 10 ఆజ్ఞలు ఇవ్వటానికి ఆయన పిలిచాడు. దేవునితో సహవాసం 40 దినాలు ఆయన చేసి ఉంటున్నాడు. చేసి వచ్చిన తర్వాత ఆయన రూపం చూస్తే ఎలా ఉందండి? ఆయన ముఖ వక్షస్సుని
చూడటానికి కూడా ఆ వెలుగును తట్టుకోలేక ప్రజలు తల దించుకొని మాట్లాడేవారండి మోషే గారితో. అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ శక్తి, ఆ ప్రసన్నత దేవుడు, యెహోవా దేవుడు మోషే గారికి ఇచ్చి ఉంటున్నాడు. ఎందుకంటే ఆయనతో సహవాసం చేసిన వారు ఖచ్చితంగా యూ హ్యావ్ టు బి పవర్ఫుల్. మనం ఖచ్చితంగా శక్తివంతులుగా మారాలి ప్రియులారా. కాబట్టి ఇక చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. అయితే నేను మీకు అర్థమయ్యే రీతిలో చాలా సింపుల్గా చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మరి మీకు అందరికి అర్థమవుతుందని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సరే ప్రియమైనటువంటి వల్ల మనం స్నేహితుల గురించి చూస్తే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే స్నేహితుడిని ఎన్నుకోవాలి అంటే డబ్బున్న వాళ్ళనే స్నేహితులుగా ఎన్నుకుంటారు. రాజకీయాల్లో ఉన్నవారు రాజకీయ స్నేహితులనే కోరుకుంటారు. సినిమా యాక్టర్లు ఉన్నారంటే ఆ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఫ్రెండ్షిప్ చేసుకుంటారు పిల్లలు. అలాగా వారి యొక్క స్థాయిని బట్టి వారి ఫ్రెండ్షిప్ని సెట్ చేసుకుంటారు. వారి యొక్క స్నేహం ఎలాగంటే మన యొక్క స్థాయిని బట్టి, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి, మనకున్న ప్రెస్టీజియస్ని బట్టి, మనకున్నటువంటి వంశపారంపర్య గౌరవాలను బట్టి ఫ్రెండ్షిప్ సెట్ అవుతుంది అన్నమాట. అది ఈ లోకమైనటువంటి స్నేహం ప్రియులారా. అదే మరి మనం మరి దాన్ని కోరుకోలేదు. ఏ విధంగా మనం పొట్టువాడమని, పొడుగువాడమని, లావుగున్నామని, సన్నగున్నామని, కలర్ఫుల్గా ఉన్నామని, కలర్ లేకుండా ఉన్నామని దేవుడు మనల్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను తన యొక్క స్వారూప్యంలో తయారు చేశాడండి. హేతువు లేకుండా మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని స్నేహించాడు. ఆయన తన యొక్క ప్రాణాన్ని సహితం పెట్టడానికి లోకానికి ఒక నరావతారిగా ఆయన వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత ఘోర పాపులమంటే మన యొక్క తల్లిదండ్రులు కాదు, మన అన్నదమ్ములు కూడా మనల్ని దగ్గరికి చేర్చుకోరండి. అంత భయంకరమైన పాపాలు చేసిన వారిని దేవుడి దగ్గరికి రానేస్తా ఉన్నాడు. ఎంత ప్రేమమైందండి. ఆయన తన యొక్క ప్రాణాన్ని సైతం, అంటే యాక్చువల్గా మనం చెప్పాలి అంటే ఒక కొంచెం డబ్బులు ఉన్నాయంటే అసలు మనం చెప్పిన మాట వినం. అయితే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి దేవాది దేవుని యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి ఒక నరావతారిగా వచ్చి ఉంటున్నాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రితో కూడా ఉండుట ఎంచుకొనని భాగ్యమని తలంచక పాపులమైన మన కొరకు ఆయన నరావతారికి లోకానికి వచ్చాడు ప్రియులారా. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకై తన యొక్క ప్రాణాన్ని పెట్టి ఉంటున్నాడు ప్రియులారా. దేవునితో స్నేహం, రెండోది వచ్చి లోకంతో స్నేహం. దేవునితో స్నేహం యోహాను సువార్త 3:16 మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాను? ఎంతో అంటే చెప్పలేనంతగా ఎంతో ప్రేమించాను. కాగా తన అద్వితీయ కుమారుని మన కొరకై పంపించుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముందుకు కొనసాగాలని ఆశపడతా ఉన్నాను. యాకోబు పత్రిక ఒకసారి తీసుకొద్దామండి. యాకోబు పత్రిక 4వ వచనాన్ని తీసిన వారు దయచేసి చదవండి. వ్యభిచారికులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయబోరునో వాడు దేవునికి శత్రువగును. క్లియర్ కదండి? ఇందులో కన్ఫ్యూజన్ ఉందా? దేవునితో స్నేహము, దేవునితో వైరము. వైరం అంటే ఏంటి? గొడవ. దేవునితో గొడవ పెట్టుకొని లోకంతో కనుక స్నేహం చేస్తే ఏమవుతుంది? మనం శత్రువులుగా ఉందామా, దేవునికి మిత్రులుగా ఉందామా? మిత్రులుగా ఉండాలంటే ఏం చేయాలి? దేవునితో
స్నేహం చేయాలి ప్రియులారా. నేను ఒక ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఒక పౌరాల గుంపు ఉన్నదండి. ఏమున్నది? పౌరాల గుంపు ఉన్నది. ఆ గుంపు అంతా కలిసి చక్కగా ఆహ్లాదంగా ఎగురుకుంటూ చక్కగా ఫ్రెండ్షిప్ చేస్తూ స్నేహితులతో కలిసి విహారయాత్ర చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఉన్నటువంటి సమయంలో ఒక్క పౌరానికి మాత్రం కొంచెం అందరు గ్రూప్లోకి వెళ్ళా సపరేట్గా ఉంటా ఉంది. వాళ్ళందరూ వచ్చి అడుగుతూ ఉన్నారు, ఏంటి నువ్వు సపరేట్గా ఉంటున్నావు, ఏంటి ప్రాబ్లం ఏంటి, మాతో కలిసి నువ్వు కలిసి చక్కగా ఉండేదానివి, ఏమైంది ఏంటంటే తను మూతి ముడుచుకొని ఓ పక్కన ఉంటా ఉండేది. అయితే వీళ్ళు చెప్తా వచ్చారు. అయితే ఒకనొక దినాన్ని వీళ్ళతో మనకు సెట్ అవ్వలే అని చెప్పి తను సపరేట్గా ఒక చోటకి దూరంగా ఎగిరెళ్ళిపోయిందండి. ఏంటంటే ఈ పౌరాలు అన్నిటితో ఉన్నటువంటి ఈ పౌరం మైండ్ సెట్ మారిపోయిందండి. ఏమైంది? తన యొక్క ఆలోచన విధానం, తన యొక్క పద్ధతులు, పడిగట్లన్నీ మారిపోయిందండి. అలాగే మనం కూడా కొన్నిసార్లు సంగమంతో పక్కన ఉంటే మనం సపరేట్గా ఉంటాం. ఆ సపరేట్లోనే వస్తుందండి ప్రాబ్లము. అయితే ఏమైందంటే ఆ యొక్క పవర్ను సపరేట్గా వెళ్ళిపోయి ఒక దూరంగా ఫ్రెండ్స్ లేనటువంటి ప్రదేశంలో దూరంగా వెళ్ళిపోయి ఒక చక్కనైన చెట్టు పైన నివాసం ఏర్పాటు చేసుకోండి. ఒకరోజు అయింది, 2 రోజులు అయింది, ఇల్లు చక్కగా ఆ గూడుని సజావుగా చక్కబెట్టుకుంది, చక్కగా తయారు చేసుకుంది. ఈ లోపల కింద నుంచి ఒక ఆయన పిలుస్తున్నాడు. ఎవరంటే సాతాను గారు. పాము పుట్ల నుంచి బయటకు వచ్చి, ఏ పౌర్ణమా బాగున్నావా అని ఎర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్, ఈవినింగ్ గుడ్ నైట్ చెప్పుకుంటా చక్కగా హ్యాపీగా ఆవిడ పైన ఈయన కింద చక్కగా జరిగిపోతా ఉంది. అయితే కొన్ని దినాలు అయిన తర్వాత పౌర్ణం అనుకుంది, ఏదో సంథింగ్ తేడాగా అనిపిస్తుంది తనకి. అయితే ఈ పాము ఎప్పుడు వచ్చినా సరే పొగడతలతో స్టార్ట్ చేసేది. ఎలాగా? అబ్బా నువ్వెంత అందంగా ఉంటావు, చక్కగా గాలిలో ఎగురుతావు, నాకే శక్తి ఉంటే నేను కూడా గాలిలో ఎగురుదును, నీ ఇల్లు చూడు ఎంత బాగుంది, చక్కగా సెట్ చేసుకున్నావు, చాలా బాగున్నావు అని చెప్పి పొగుడుతూ మొదలెడుతున్నాను కింద నుంచి. తను ఉప్పొంగిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, కనీసం అప్పుడైనా నా ఇల్లు సజావుగా ఉంది, నా ఇల్లు అందంగా ఉంది అన్నప్పుడైనా తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి. కింద ఉన్నవాడికి పైన ఉన్న ఇల్లుకి అసలు ఎలా తెలుస్తుంది? అప్పుడు కూడా డౌట్ రాలేదండి. అయితే తను కొన్ని రోజులు పోయిన తర్వాత తన ఫ్రెండ్స్ని కలవడానికి కానీ వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి అని అడిగితే, నేను హ్యాపీగా లేను, నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను, నా పరిస్థితి ఎప్పుడు స్టార్ట్ అయిందో ఇప్పటికి అలాగే ఉంది అని ఫ్రెండ్స్తో చెప్పుకుంటా ఉంటే ఈ లోపల తన యొక్క బాధని తన స్నేహితులతో పంచుకుంది. ఏమని? నేను రోజు ఒక్కొక్క గుడ్డు పెడుతున్నాను, మీకైతే అప్పుడే పిల్లలు పుట్టేశారు, పోవడానికి గ్రూప్ అయిపోయారు, నేను ఒంటరిగా ఉండి గుడ్లు పెడుతున్నాను కానీ నా గుడ్లు ఎప్పటికీ పిల్లలు చేయట్లేదు, వెళ్ళేసరికి గుడ్లు ఉండట్లేదు, నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదని తను విన్నవించుకుంటే, లేదు ఏదో సంథింగ్ రాంగ్, జాగ్రత్త, నువ్వు గమనించు, నువ్వు జాగ్రత్తగా చూసుకొని చెప్పి కొన్ని హెచ్చరికలు స్నేహితులు చెప్పి పంపిస్తే తనకు అప్పుడు బోలు పెరిగింది. ఓహో, నేను డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళకుండా పక్క చెట్టు మీద ఉండి వేచి చూద్దాం అసలు నా ఇంట్లో ఏం జరుగుతుందని తన పక్క చెట్టు మీద ఉన్నప్పుడు చూసినటువంటి భయంకర నిజం ఏంటంటే, ప్రతిరోజు వెళ్ళి ఆ పాము గుడ్డిని తినేసి వచ్చేస్తున్నాడు. అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? అదేవిధంగా మన ఆత్మీయ అర్థాన్ని కనుక తీసుకుంటా ఉంటే మనం కూడా అంతే ప్రియులారా. సంఘానికి దూరంగా, స్నేహితులకు దూరంగా ఎక్కడికో వెళ్ళిపోవాలి. కొత్త స్నేహితులు దొరుకుతారు, వారు ఎలాంటి వారో మనకు తెలియదు, అయినా సరే వాళ్ళతో స్నేహం చేసి చాలామంది ముప్పులు తిప్పలు పడిన వారు అనేక మంది లోకంలో ఉన్నారు ప్రియులారా. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం లేదు. దీంట్లో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏంటంటే, మన యొక్క అభివృద్ధి రావట్లేదంటే మనం చేసే స్నేహం సాతానుతో అన్న విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసినట్లయితే ఇందులో చాలామంది
చాలా మంది స్నేహితులుగా దేవుడు పిలిచి ఉంటున్నాడు ప్రియులారా. అబ్రహాం గారిని నా స్నేహితుడా అని పిలిచి ఉంటున్నాడు. అలాగే హానోకు గారు, దావీదు గారు, దానియేలు గారు, వీరందరూ కూడా దేవుడు వారితో స్నేహం చేశాడు ప్రియులారా. వారి యొక్క జీవితాల గురించి మనకు బాగా తెలుసున్న విషయమే. అయితే ఇందులో ఒక ప్రత్యేకమైన స్నేహితులు ఉన్నారు. ఎవరంటే దావీదు, ఇంకెవరు? దావీదు గొర్రెల కాపురి, ఆయన స్నేహితుడు రాజు. ఎవరు? ఎవరంటారు? దావీదు గారు ఎవరు? గొర్రెల కాపరి. సౌలు గారి యొక్క కుమారుడు అయినటువంటి యోనాతాను. ఊహించండి, అసలు కనెక్షన్ అసలు కుదురుతుందా? గొర్రెలు కాసుకుని వాడికి మన రాజ్మహల్లో యువరాజుగా ఉన్నటువంటి వ్యక్తికి స్నేహం కుదురుతుందా? దేవుని యొక్క వాక్యంలో తెలియజేస్తుంది వారి యొక్క మనస్సులు కలిసేను అని. స్నేహానికి డబ్బులు, ఆస్తులు, అంతస్తులు అడ్డు రావండి. వారి యొక్క హృదయాలు కలిస్తే ఆ ఫ్రెండ్షిప్ అక్కడ ఏర్పడతారు పిల్లలు. యోనాతాను మరి ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో సౌలు గారి యొక్క కుమారుడుగా ఉన్నప్పుడు మరి దావీదుని అనేక సార్లు కాపాడినట్లుగా మనం చూస్తాం పిల్లలు. వీరిది బెస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పాలంటే. అయితే ఇది మంచి స్నేహితుడు. చెడు స్నేహితుల గురించి కూడా మనం చెప్పుకోవాలి. అదే తప్పిపోయినటువంటి కుమారుడు ప్రియులారా. దుష్ట సాంగత్యం చేత దుర్వ్యాపారం చేసి తన తండ్రి నుంచి పొందుకున్నటువంటి ఆ యొక్క ఆస్తిని అంతటిని పోగొట్టేసుకున్నాడు. దుర్వ్యాపారం అంటే నార్మల్గా మనం అనుకుంటాం ఏదో ఆ వ్యాపారం ఈ వ్యాపారం చేసి పోగొట్టుకున్నాడు అని. డబ్బులు తొందరగా అయిపోవాలంటే నలుగురు ఫ్రెండ్స్ ఉంటే చాలండి. అవునంటారు కదంటారు. నలుగురు స్నేహితులు ఉంటే 5 నిమిషాల్లో డబ్బులు అయిపోతాయి. దాన్ని సంపాదించాలంటే సంవత్సరాలు పడుతుంది. అయితే తన తప్పును తెలుసుకొని తను పోగొట్టుకున్న దాని కొరకు పరిగెత్తుకెళ్ళి నా తండ్రి ఇంటిలో అనేకమైన నివాసాలు కలవు, అందరూ చక్కగా కడుపు నిండా అన్నం తింటున్నారు, నేనైతే పందులు పొట్టు తింటున్నాను, అవి కూడా దగ్గరికి చేరనివ్వలేదండి. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన హక్కుని చేర్చుకొని ఉంటున్నాడు పిల్లలు. మనము కూడా దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క చేతులు దినమెల్లా మన వైపు చాపి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు. మనం విశ్రాంతి కోసం లోకంలో ఎక్కడెక్కడో ఎత్తుతూ ఉంటాం, కానీ ఆ విశ్రాంతి దొరకదండి. అది కేవలం యేసే దగ్గర మాత్రమే. శాంతికి, సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం గారి గురించి 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. అబ్రహాం గారు తన యొక్క సోదరుడైనటువంటి లోతు వీళ్ళిద్దరూ 2 స్థలాలని ఎన్నుకుంటారు. లోతు అంటాడు నాకు సొదొమ గొమొర్రా కావాలి అని కోరుకుంటాడు. ఎందుకంటే పచ్చగా ఉంటుంది, కళ్ళకి ఇంపుగాను చక్కగాను ఉన్నది కాబట్టి దాన్ని ఎన్నుకున్నప్పుడు మరి అబ్రహాం గారు ఈ ప్రదేశానికి ఆయన సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వారి యొక్క పాపము అతి ఘోరం అవటాన్ని బట్టి దేవుడు ఆ యొక్క సొదొమ గొమొర్రాని నాశనం చేయాలని మరి వచ్చి ఉన్నప్పుడు అబ్రహాం గారికి చెప్తా ఉంటాడు. ఏమని? అబ్రహాం గారు తాను దేవునితో మాట్లాడుతూ, మన భాషలో బేరసారాలు అంటాం తెలుసా? బేరమాడటం తెలుసా? ఎవరన్నా కానీ కొందరు పిల్లన్నారనుకో నేను యాడ్ చెప్తానంటారు అంటారా? అలాగే దేవాది దేవుడు మరి ఆ యొక్క సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి వచ్చినప్పుడు అబ్రహాంతో చెప్తాడు అనమాట, నేను వెళ్తున్నాను, సొదొమ గొమొర్రాని
నాశనం చేయబోతున్నాను అని. ఎందుకు చెప్పాడు? అబ్రహాము దేవునికి స్నేహితుడు కాబట్టి పిల్లరా. మనం మన స్నేహితులకు కూడా ఫోన్ చేసి అనేక సార్లు మన విషయాలు డిస్కస్ చేద్దామంటాం. నేను పలానా చేయబోతున్నాను, నేను పలానాది కొనబోతున్నాను, పలానా స్టెప్ తీసుకోబోతున్నాను అని ఎవరికి చెప్పమండి? ఎవరికి చెప్తాం? స్నేహితుడు చెప్తాం. ఎందుకంటే స్నేహితుడే మన యొక్క మంచిని కోరుకునేవాడు. అలాగే యెహోవా దేవుడు మరి నేను ఇలాగా సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి వెళ్తున్నాను కాబట్టి మరి వెళ్తున్నాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ యొక్క అబ్రహాం గారు అడిగినటువంటి ఒక బేరసారం అంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దేవా అక్కడ కనుక ఒక 100 మంది ఉన్నారనుకో, ఆ దేశాన్ని నాశనం చేస్తావా అని అడుగుతాడు. అడిగితే 100 మంది ఉంటే సర్లే నాశనం చేయను, ఉంచుతాను అని చెప్పి అలాగా ఆయన అంచెలంచెలుగా అడుగుతా, దేవా ఒక 50 మంది ఉంటే రక్షిస్తావా, ఓ 40 మంది ఉంటే రక్షిస్తావా, ఓ 30 మంది ఉంటే వదిలేస్తావా అని చెప్పి దేవునితో సంభాషణ చేశాడండి. దేవునితో ఒక మానవుడు సంభాషించడం అనేది ఒక విచిత్రం, అది ఊహకు అందనటువంటిది. అయితే అబ్రహాం గారు దేవుడైనటువంటి యెహోవా దేవునితో మాట్లాడుతూ ఆఖరికి లాస్ట్లో నువ్వు కోపపడకుండా ఒక మాట, ఒక 10 మంది ఉన్నట్లయినా నువ్వు సొదొమ గొమొర్రాని రక్షిస్తావా అని ఆయన స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడాడు. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే సొదొమ గొమొర్రాలో 10 మంది కూడా నీతిమంతులు లేరు ప్రియులారా. మనం ఈ దినాల్లో చూసినట్లయితే ఎగ్జాక్ట్లీ 100% ఆ సొదొమ గొమొర్రాలో ఏ విధంగా అయితే జరిగిందో ఈ దినాన్ని కూడా మనం ఉన్నటువంటి యొక్క ప్రపంచంలో జరుగుతూ ఉంటున్నారు. మగవాడిని పెళ్లి చేసుకోవటం, ఆడమ్మాయిని పెళ్లి చేసుకోవటం, మరి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వెచ్చలవిడి జీవితాన్ని ఆ దినాల్లో వారు జీవించారు పిల్లరా. అదే జీవితాన్ని మనం చూసినట్లయితే మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. ఇటీవల మరి ప్యారిస్లో జరిగినటువంటి మరి చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి ఒక సంఘటన జరిగింది పిల్లరా. యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులతో ప్రభురాత్రి భోజన సంస్కారం ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారి మధ్యలో 6 శిష్యులు అటు 6 శిష్యులు ఇటు ఉన్నటువంటి ఆ యొక్క చిత్రపటానికి ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ థర్డ్ జెండర్ అంటారు కదా, వాళ్ళు స్త్రీలు కాదు పురుషులు కానటువంటి వారిని పెట్టి వారు చిత్రీకరించి వ్యంగ్యంగా మోకప్ చేసి వారు ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క లాస్ట్ సఫర్ని వారు ఎంత వికృతంగా చిత్రీకరించి ఉంటున్నారంటే దాని యొక్క పర్యవసానం ఏంటో తెలుసా? ఎంతో సమయం పట్టలేదండి, ఒక్క క్షణంలో ప్యారిస్ పట్టణం ఆ దేశమంతా కూడా కరెంటు ఆఫ్ చేయబడిందండి, కరెంటు పోయింది. కానీ దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసా పిల్లరా? అక్కడ ఒక పెద్ద చర్చ్ ఉంది, ఆ చర్చిలో మాత్రం లైట్ వెలుగుతా ఉంది. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాము. దేవుడు వ్యతిరేకించబడడు ప్రియులారా, దేవుడు ఎప్పటికీ వ్యతిరేకించబడడు. మానవుడు తన యొక్క పాపంతో క్షమాపణ కోరడం మానేసి వికృత చేష్టలు చేస్తున్నటువంటి భయంకర దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. చెప్పాలంటే ఇంకా చాలా వాక్యం ఉంది. అయితే నేను సమయం దగ్గరికి వచ్చాను కాబట్టి కాంపిటీషన్కి వస్తున్నాను. మన గుండెల మీద చేసుకొని ఆలోచిద్దాం, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? లోకంతోనా, దేవునితోనా? మన యొక్క పాత సాధకాలు బయట వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు వెళ్ళి ఏమేస్తారండి? మనం అచ్చ తెలుగులో చెప్పాలంటే టముకేస్తారు. టముకు అంటే ఓ సహోదరికి ఈ ప్రాబ్లం వచ్చిందో హో అంటే ఆవిడ వెళ్ళి 10 మందికి చెప్తే ఆ 10 మంది 100 మందికి చెప్తే, కానీ నిజమైనటువంటి స్నేహితుడు విలువగా మనల్ని ప్రేమిస్తాడు పిల్లలు. మనం చెప్పుకోగలిగినటువంటి ఏకైక ప్రదేశము, ఏకైక దారి ఏంటంటే ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడాలి. మన యొక్క బాధ సాధకాలు, మన కష్ట సుఖాలు, లేకపోతే మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ పక్కవారితో చెప్పుకుంటే వేళాకోళం చేస్తారు, వ్యంగ్యంగా మాట్లాడతారు, తీసి పాడేస్తారు. అయితే మన దేవుడు నువ్వు ఎంత ఘోర పాపినైనా
ఆయన మనల్ని చేర్చుకుంటాడు పిల్లరా. లోకంలో మనం దేశించవచ్చు, కానీ మన దేవుడు దినమెల్లా చేతులు చాపుచు నా ఎంత రండి అని పిలుస్తామన్నాడు. ఎంతవరకు మనం దేవుడితో స్నేహం చేయకుండా ఏం పక్కన పెట్టి డబ్బుతో స్నేహం చేస్తున్నామేమో, ఆస్తిపాస్తుల కోసం స్నేహం చేస్తున్నామేమో, లేకపోతే పదవుల కోసం ఆశిస్తున్నామేమో, వాటన్నిటిని పక్కన పెట్టి దేవుడితో స్నేహం చేద్దాం పిల్లరా. ఎందుకంటే చివరికి మనం వెళ్ళేది దేవుని యొక్క రాజ్యంలోకి, పరలోక రాజ్యంలోకి. ఒకవేళ లోకంతో స్నేహం చేసినట్లయితే నరకలోకానికి వెళ్తాం. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు పిల్లరా. కాబట్టి మనం నిర్ణయించుకోవాల్సింది కూడా దేవుడు మన చేతిలోనే పెట్టాడు. స్నేహితుల్ని ఎలా ఏం చేయమన్నాడో మనల్ని ఎన్నుకోమన్నాడు. అటు విధంగా దేవునితో స్నేహం చేద్దామా, లోకంతో మనం స్నేహం చేద్దామా నిర్ణయించుకోవాల్సింది మనమే. ఒక చివరిగా చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మా మేనత్ గారు ఉండేవారండి కువైట్ దేశంలో. యుద్ధానికి ముందు ఆవిడ ఎంతో కష్టపడి సెలూన్లోను, కొయ్యి వాళ్ళ ఇంట్లోనూ అక్కడ ఇక్కడ పనులు చేసి ఎంత సంపాదించింది అంటే, జీరోలో నుంచి ఆవిడ అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి దేవుడు ఆశీర్వదించాడు. తెలుగు క్రైస్తవ సంఘానికి వస్తూ ఉండేది, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండేది. అయితే ఈ మధ్యలో జరిగిన విషయం ఏంటంటే, మా మేనమామ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక అరెకరం ఉండేది, ఒక ఇల్లు ఉండేది. ఆయన చెడు సాంగత్యాలకి బానిస అయిపోయాడు. ఫ్రెండ్ సర్కిల్, ఆ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా స్త్రీల సర్కిల్, అలాగా ఆయన తన యొక్క జీవితాన్ని మనుషుల చేతిలో పెట్టేశాడండి. తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అరెకరం అమ్మేశాడు, ఉన్నటువంటి ఆ యొక్క ఇల్లు మొత్తం అన్నీ అమ్మేశాడండి. అమ్మేసిన తర్వాత చెడు సాంగత్యాల వల్ల ఆయనకి చివరికి మిగిలింది ఏంటంటే, తన యొక్క శరీరం అనుకూలించట్లేదండి. కాలు పనిచేయదు, చెయ్యి పనిచేయదు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నాడు, ఇంట్లో వాళ్ళందరూ ద్వేషించారు. ఈవెన్ సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులు కూడా వచ్చి వెలివేశారండి. అప్పట్లో నువ్వు ఎవరితో మాట్లాడటానికి వీల్లేదు, నువ్వు రావటానికి వీల్లేదు, అసలు ఎవరికి పక్కకి వెళ్ళొద్దని చెప్పి ఆ ఊరంతా వెలివేసి భయంకరమైన సిచ్యువేషన్లో ఆయన ఉన్నాడండి. అయితే ప్రజల యొక్క తలంపు ఏంటో తెలుసా? వాళ్ళ భార్య కోయిట్ నుంచి ఖచ్చితంగా వస్తుంది, వచ్చిన తర్వాత మనోడిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది, మనోడికి ఇదే లాస్ట్ టచ్ అప్ అని చెప్పి అందరూ కథలుగా చెప్పుకునేవారు ఆ టైంలో. అయితే మా అత్త మా తెలుగు క్రైస్తవ సంఘానికి వచ్చి దేవుని ఆరాధిస్తూ, దేవుని యొక్క వాక్యాలు తెలుసుకుంటూ, ఇలాగే దేవుని ప్రేమ, దేవుని స్నేహం, దేవునితో ఎలా మసులుకోవాలనేటువంటి విషయాలను తెలుసుకొని తను ఒక దినాన్ని సడన్గా ఇండియా దేశానికి రావడం జరిగిందండి. ఇప్పుడు ఎలా ఉంది మీకు అందరికి? క్లైమాక్స్ సిచ్యువేషన్ లాగా ఉంది కదా, అనిపిస్తున్నారు మీకు? ఆవిడ వచ్చి ఏ నిర్ణయం తీసుకుని ఉంటుందని ఊహిస్తున్నారు. మనం ఊహిస్తే మన ఊహకి అందదు. హల్లెలూయా. వచ్చి రావడంతో వెళ్ళి భర్తను కౌగిలించుకొని, నాకు తెలుసు నువ్వు స్థలమో పొలమో అన్ని అమ్మేసేవాడు, అయినా సరే నిన్ను నేను క్షమిస్తున్నాను. నిన్ను ఏ మాట అడగను, నిన్ను ఏమీ అడగను, ఎక్కడ అప్పు చేసావో అడగను, ఎంత చేసావో అడగను, నేను క్షమిస్తున్నాను. ఈ రోజు నుంచి మనం నూతనంగా జీవితాన్ని ప్రారంభిద్దామని ఆయన్ని చేర్చుకున్నారు. ఎందుకంటే తను ఈ కోవిడ్ దేశంలో తెలుగు క్రైస్తవ సంఘంలో తన దేవుని గురించి తెలుసుకున్నటువంటి ఆ యొక్క మాటల్ని తన యొక్క జీవితంలో అప్లై చేసిందండి. ఏం చేసింది? అప్లై చేసింది. కాబట్టి వారి జీవితం ఎంతో సస్యశ్యామలంగా ఉంది. అయితే విచారకరమైన వార్త ఏంటంటే, ఒక 4-5 years బ్యాక్ మా అత్తమ్మ చనిపోయాడు. అయితే మా మావయ్య మంచం మీదే ఉంటాడండి. ఆయన లెగుస్తాడు, టాయిలెట్కి వెళ్తాడు, వస్తాడు, అంతవరకే. అయితే దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఆయన ఉన్న సమయం అంతా కూడా మంచం మీద ఉండి అన్ని కుటుంబాల కొరకు పేరున ప్రార్థన చేస్తాడు, దేశం కొరకు ప్రార్థన చేస్తాడు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తాడు, మన దేశ ప్రధానుల కొరకు ప్రార్థన చేస్తాడు. వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ.
ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి కొట్టుకుపోతున్నటువంటి ఆయన్ని దేవుని ప్రేమ, దేవునితో స్నేహం ఆయన జీవితాన్ని నిలబెట్టిన పిల్లల స్టిల్ హీజ్ అలైవ్. ఆయన ఇంకా జీవిస్తున్నాడు. ఆయన అందరి కొరకు ప్రార్థిస్తున్నాడు. మేము వెళ్ళినప్పుడు ఆయన చూసి మాకు చాలా ధైర్యం. ఎందుకంటే దేవుడు హీ కెన్ మేక్ ఎనీథింగ్ ఇంపాసిబుల్, హీ విల్ మేక్ పాసిబుల్. ఏది అసాధ్యమో దాన్ని దేవుడు సాధ్యం చేయగలిగినటువంటి శక్తివంతుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థనతో నా యొక్క వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ఇంతవరకు మనం దేవునితో స్నేహం చేయకుండా లోకంతో స్నేహం, వ్యర్థమైన కార్యాలు చేసినట్లయితే పిల్లలు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మన యొక్క పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనం సమస్త దుర్నీతి నుంచి ఆయన మనల్ని కడిగి పవిత్రం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధంగా ఉన్నామా? మన యొక్క ప్రతి పాపాన్ని ఆయన పాదాలు చెందుతాం. ఆయన పరిశుద్ధ రక్తంలో కడిగి మనల్ని శుద్ధీకరించమని ఆయన వేడుకున్నాం. ఆయన మన కొరకు తన యొక్క యవ్వన రక్తాన్ని కార్చి ఉంటున్నాడు. ఆయన తన యొక్క జీవితాన్ని మన కొరకు సమర్పించి ఉంటున్నాడు. పిల్లల, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకున్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాడు. ఒప్పుకుందాం, మన పాపాలను ఒప్పుకుందాం. అవునైనా నేను విడిచి దూరంగా లోకంలో కొట్టుకుని పోయి ఉంటున్నాను. నీతో స్నేహం చేయడానికి నేను వచ్చి ఉంటున్నాను. నన్ను నీ స్నేహితునిగా చేసుకో అని చెప్పినట్లయితే ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనల్ని అంగీకరించడానికి ఆయన ఆతృత కలిగి ఉంటున్నాడు. పిల్లలు, పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు. మా పాపములు ఎంతటి ఎర్రనివైనను హిమము వలె తెరగా చేస్తాను వాగ్దానం చేసిన దేవుడు, మీ యొక్క యవన రక్తాన్ని మా కొరకే చిందించి మేము పొందవలసిన శిక్షకు బదులుగా, మేము పొందవలసిన మరణములకు బదులుగా మీరు పొంది ఉంటున్నారు. ఆయన ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లమైన క్రీస్తు మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నిజమైన స్నేహితుడు నీవని, నీ ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేదని, నీవే మార్గము, సత్యము, జీవమై ఉన్నావని తండ్రి ప్రతి బిడ్డ గుర్తించేటట్టు ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం. భయంకర దినాల్లో జీవిస్తున్నాం ఆయన. ఏ క్షణంలో ఏం జరగబోతుందో తండ్రి అంతు చిక్కనటువంటి దేవ కన్ఫ్యూజన్ ఉన్నటువంటి దినాల్లో మేము ఉంటున్నాం. ఆయన సహాయం దయచేయండి. సిద్ధపాటు కలిగిన జీవితాన్ని దయచేయండి. ఏ క్షణంలో మీరు వచ్చిన మిమ్మల్ని ఎదుర్కొనగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు, పరిశుద్ధతను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్నటువంటి సమస్తమైన పాపాలను తండ్రి మీ యొక్క అగ్నితో దహించమని ప్రార్థిస్తున్నాం. మీకే స్తోత్రాలు తండ్రి. మిమ్మల్ని ఎదుర్కొనగలిగేటువంటి పరిశుద్ధతను మాకును, మా సంఘానికి, మా తోబుట్టులకు, రక్త సంబంధులకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ విడతబడిన వాక్యాన్ని తండ్రి ఫలింపచేసి అభివృద్ధిపరిచి దేవ అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా చేసి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడం వేడుకొంచున్నాము తండ్రి. అందరికీ వందనాలు.